కె తాయారమ్మ గారి జీవన విపంచి డైలీ సీరియల్ చివరి భాగం. నేను సుభద్రని చూడకపోయినా ఎందుకో ఆ పిల్ల అమాయకురాలనిపించింది. అదే కాక మా ఇంట్లోనే జరిగిన ఓ సంఘటన నన్ను బాగా కృంగతీసింది. మా అక్క రాధ అనే అమ్మాయి ఉండేది. అది ఒక కులం తక్కువ వాడిని ప్రేమించింది. దానికి ఇంట్లో ఎవరూ అంగీకరించలేదు. పైగా దాన్ని ఎంతో హింసించారు. దానితో అక్కయ్య నూతిలో పడి ఆత్మహత్య చేసుకుంది. అది మొదలు నా హృదయం బాధపడుతూనే ఉంది. మన ఇంటి సంగతి విన్నాను. సుభద్ర లాంటి వాళ్ళని ఆదుకుంటే అక్కయ్య ఆత్మ శాంతిస్తుందన్న పిచ్చి నమ్మకం కలిగింది. అందుకే నేను కృష్ణశాస్త్రి గారితో కలిసి సుభద్ర మళ్ళా మన ఇంటికి వచ్చేలా చేశాను. దైవికంగా అత్తయ్య గారికి దెబ్బ తగలడం, గోపి ఆగమనం అన్ని క్షణాల్లో జరిగిపోయాయి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ మనసులు నొప్పించి ఉంటే నన్ను క్షమించండి. భువనేశ్వరి కన్నుల్లో నీరు సుడులు తిరిగింది. పూనా, నిజంగా నువ్వు దేవతవోయ్, లాలన ప్రేమ రంగరించిన మనసుతో అన్నాడు గణపతి శాస్త్రి ఆమె తల నిమురుతూ. రోజులు దొర్లిపోతున్నాయి. భద్రమ్మగారి గాయాలు మానబారాయి. రోజూ కృష్ణశాస్త్రి వచ్చి ఇంజెక్షన్లు ఇచ్చి వెళుతున్నాడు. ఒరే కిట్టుడు, నీకు అన్యాయం జరిగిపోయిందిరా అంటారు పశ్చాత్తాప హృదయంతో. వేదాంతిలా నవ్వుతాడు కృష్ణశాస్త్రి. గోపి ఇప్పుడు నట్టింట్లోకి వచ్చి భోజనం చేస్తున్నాడు. కాలగమనంలో ఎన్ని మార్పులు! ఈ జీవన విపంచి ఓసారి విషాద గీతికల మేళవింపైతే మరోసారి మంజులగానాల కవ్వింపు. ఓసారి అపశృతులను పలికిస్తే మరోసారి రసరాగ జరులను కురిపిస్తుంది. ఆనంద విషాదాల మేలుకలేకలా అనిపించసాగింది సుభద్ర గోపిల జీవితం. ఏదైనా ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోతానన్నాడు గోపి. కానీ భద్రమ్మగారు, అబ్బాయి గోపి, జరిగిందేదో జరిగిపోయిందయ్యా. ఇకపై నువ్వు సుబ్బు ఇక్కడే ఉండండి. ఈ ఆస్తిలో సుభద్రకి, దుర్గాప్రసాద్కి, చిన్ని దీక్షితులకి కూడా వాటాలున్నాయి. ఇంకా నన్ను శిక్షించవద్దు అన్నారు. సుభా, మీ నానమ్మగారు నన్ను సోమరిపోతం చేస్తున్నారు అంటూ నవ్వాడు గోపి. ఆ రోజు ఉగాది. అందరూ ఆనందోద్వేగాలతో సందడి చేస్తున్నారు. ఇంతలో చేతిలో సూట్ కేసుతో కృష్ణశాస్త్రి వచ్చాడు. అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు. అప్పుడు భద్రమ్మగారే అన్నారు, ఒరే కిట్టుడు, ఎక్కడికి రా ఈ ప్రయాణం అని. అమ్మమ్మ, నేను మద్రాసు వెళ్తున్నాను. అక్కడి నుంచి తిరుపతి వెళ్తాను. అక్కడ గవర్నమెంట్ ఆసుపత్రిలో నాకు ఉద్యోగం వచ్చింది. ఏమిట్రా కిట్టుడు నువ్వు అంటున్నది? నేను ఎంతో ముచ్చటపడి నీ చేత ఈ ఊర్లో ప్రాక్టీస్ పెట్టిస్తే నువ్వు వెళ్ళిపోతావా? అవునమ్మమ్మ, ఈ అగ్రహారానికి, ఈ పరిసరాలకి అన్నిటికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. ఈ ఊరు నాకు ఏం మిగిల్చింది? సంఘం కట్టుబాట్లు అంటూ నన్ను దూరం చేసింది. నా భార్య నన్ను అపార్థం చేసుకుని వెళ్ళిపోయింది. నా తల్లిదండ్రులు మొహం చూడడం మానేశారు. ఆఖరిసారిగా అమ్మ నాన్నని ఓసారి చూసి తిరుపతి వెళ్ళిపోతాను. అక్కడ మానవ సేవలోనూ మాధవ సేవలోనూ కూడా నా జీవితాన్ని పునీతం చేసుకుంటాను. కృష్ణశాస్త్రి గొంతులో సన్నని వేదన తొణికిసలాడింది. భద్రమ్మగారు ఒక్క ఉదుటిన మంచం మీద నుంచి లేచారు. దీనికంతటికీ కారణం తను అన్న ఆవేదన పీడించసాగింది. అమ్మమ్మ, నువ్వు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి అన్నాడు కృష్ణశాస్త్రి. నవ్వారావిడ. ఒరే కిట్టుడు, నేను చేయవలసిన పని ఇంకోటి ఉందిరా. అది పూర్తయితే విశ్రాంతి తీసుకుంటాను అన్నారు. సోములు, బండి సిద్ధం చెయ్యి అని ఆజ్ఞ జారీ చేశారు భద్రమ్మగారు. ఎక్కడికమ్మమ్మా ఈ ప్రయాణం? కొంచెం ఆశ్చర్యపోతూ ప్రశ్నించాడు కృష్ణశాస్త్రి. అలా అడగకూడదురా కిట్టుడు, కానీ చెప్తున్నాను విను. నేను విజయనగరం వెళుతున్నాను. వాసుదేవరావు గారిని కలిసి మాట్లాడి విమల్ని తీసుకొస్తాను. ఈ కోర్టులు, చట్టాలకు వివాహ బంధాన్ని రద్దు చేయగలవేమో కానీ మానసికమైన అనుబంధాల్ని, అనురాగాల్ని రద్దు చేయగలవా? ఆనాడు నేను ఏదో అజ్ఞానంలో పడి కొట్టుకుపోయి ఈ సంఘం, ఈ కట్టుబాట్లు అంటూ మీ అందరి జీవితాలతో ఆడుకున్నాను. అందుచేత నువ్వు నా మాట విని ఎక్కడికి వెళ్ళొద్దు. ఈ అగ్రహారానికి నీ అవసరం ఎంతైనా ఉందిరా అన్నారు. ఆవిడ ప్రతి మాటలోనూ ఆజ్ఞ వినిపిస్తోంది కృష్ణశాస్త్రికి. చిన్నగా నవ్వుకున్నాడు. తన స్నేహితుడు శివరాంను రమ్మని రాశాడు. ఆసుపత్రి వ్యవహారాలన్నీ చూసుకుందికి. అతను వస్తే ఏం చేయాలి? ఇది కళా నిజమా? ఒకనాడు తన జీవితం అనే విపంచి తాలూకు తంత్రులు తెగిపోయాయి. అపశృతులను నిలయమైన ఆ విపంచి మరో కొత్త తీగలను బిగించి మధుర శృతులను పలికించాలనుకున్నాడు. కానీ ఆ తంత్రులను తన జీవన విపంచికి ముడివేయకుండానే ఇంకో విపంచికి అమర్చుకొని మధురమైన శృతులను పలికిస్తున్నాయి. అయితే మళ్ళా ఇప్పుడు ఆ పాత తంత్రులనే బిగించి జీవన సంగీతాన్ని ఆలపించాలా? పాతపడి బూజుపట్టిన తన జీవన విపంచి మళ్ళీ మధుర సంగీతాన్ని ఆలపించగలదా? ఆలోచనల మధ్య తేలియాడుతున్న కృష్ణశాస్త్రికి లోపలికి లా అంకుల్
అన్న పాప పిలుపు వినిపించింది. భద్రమ్మగారు ఎక్కిన మైసూరెడ్ల బండి స్టేషన్ వైపుగా సాగిపోయింది. ఎడ్ల మెళ్ళలోని గంటల శబ్దం కృష్ణశాస్త్రి చెవులకి ఎంతసేపు మంజులగాన స్రవంతిలా వినిపిస్తూనే ఉంది. సమాప్తం.